హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ రాజన్న ఆలయ గుడి చెరువు బండుపై 40 అడుగులతో భారీ శివుడి విగ్రహం అయితే కనువిందుగా మారనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయల అంచనాలతో అభివృద్ధి పనులైతే పూర్తి చేశారు. అయితే ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 40 అడుగుల శివుడి విగ్రహము పూర్తి దశకు చేరుకుంది. ప్రజెంట్ మనమైతే ఇక్కడే ఉన్నాము. శివుడి విగ్రహము ఇక్కడ ఉందండి, ఒకసారి చూడవచ్చు. ఎంత అసలు స్వామివారు అంటే శివుడిని చూస్తూ ఉంటే కూడా మనసు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ మళ్ళీ అలాగే చెరువుపై అయితే శివుడి విగ్రహం నిర్మించారు కాబట్టి చుట్టూ చాలా అంటే అన్ని రకాల మొక్కలు పెట్టారు. పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, అలాగే వెనక శివుడి వెనకాలే మనకు చెరువు ఉంటుందండి. అయితే యాక్చువల్లీ ఈ శివుడి విగ్రహం అయితే చెరువు మధ్యలో కట్టాలి అని అనుకున్నారు గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు చెరువు కట్ట పైన అయితే నిర్మించారు. అక్కడ చెరువు మధ్యలో నిర్మించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడైతే చెరువుపై అయితే నిర్మించారు. కానీ చాలా చక్కగా ఉంది, చూడముచ్చటగా. చూసిన కొద్ది స్వామివారిని అయితే ఇంకా చూడాలి అనిపిస్తుంది. సో ముఖ్యంగా వెమ్లవాడ అన్నటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని చూడొచ్చు. చాలా చక్కగా అందంగానైతే నిర్మించారండి. సో అలాగే వెమ్లవాడ నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి చొరవతోనైతే ఈ పనులు చకచక కొనసాగుతున్నాయి. అసలు ఎంత తొందరగా కంప్లీట్ అవుతున్నాయి అంటే అసలు ఇక పనులు దగ్గరుండి కూడా వారు చూసుకుంటున్నారు. ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చి ఎంతవరకు పనులు వచ్చినాయి, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వారు దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు. సో ముఖ్యంగా చెప్పాలంటే వారి చొరవతోనే ఈ భారీ శివుడి విగ్రహం 40 అడుగుల భారీ శివుడి విగ్రహం అయితే ముగింపు దశకు చేరుకుందని చెప్పొచ్చు. త్వరలోనే ఇది కూడా ఓపెనింగ్ అవుతుంది. కంప్లీట్ పనులు అయితే కావస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి, పూర్తి కూడా ముగింపు దశకైతే చేరుకున్నాయి అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా వెమ్లవాడ పట్టణ ప్రజలకైతే ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారీ శివుడి విగ్రహం దాదాపుగా 40 అడుగుల శివుడి విగ్రహము ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందండి. అక్కడ స్వామివారిని, రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివుడి విగ్రహాన్ని కూడా చూసి మనసు తరించిపోతుందని చెప్పొచ్చు. రాజన్న ఆలయ గుడి చెరువు కట్ట పైన ప్రజెంట్ అయితే మనం ఉన్నాము. ఇది చెరువు అండి. ఒకసారి ఇక్కడ చెరువు కూడా చూసుకోవచ్చు. చాలా చక్కగా అసలు చెరువులో నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చెరువు కట్ట పైనే శివుడి విగ్రహం అయితే నిర్మించారు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా గ్రీనర్తో మంచి అన్ని రకాల చెట్లు అంటే మొక్కలు కూడా నాటారు. అంతేకాకుండా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఒక పక్క చెరువు ఉంది, ఒక పక్క ఒక 40 అడుగులతో నిర్మించిన భారీ శివుడి విగ్రహం అయితే ఉందండి. సో ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ చెరువు కట్టపై అక్కడ పిల్లల కోసము ప్లే గ్రౌండ్ కూడా ఉందండి, పిల్లలు ఆడుకోవచ్చు. అలాగే కొంచెం అటు సైడ్ పెడితే మాత్రం మొత్తం టోటల్ గా గ్రీనరీ అండి, ఒక మినీ ట్యాంక్ బండ్ అని చెప్పొచ్చు. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక శోభతో పాటు ఆహ్లాదాన్ని పంచేందుకు గుడి చెరువు బండుపై 40 అడుగుల భారీ శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 12 కోట్ల రూపాయలతో అంచనాలతో ప్రారంభమైన ఈ సుందరీకరణ పనులు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ముగింపు దశకు చేరుకున్నాయి. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతో పాటు వెములవాడ పట్టణ ప్రజలకు ఆధ్యాత్మిక శోభతో పాటు ఆహ్లాదం కలిగించే విధంగా వీటీడీఏ నిధులతో చేపట్టిన గుడి చెరువు బండు అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో వెములవాడ పట్టణ ప్రజల కోసం మండల పరిషత్ కార్యాలయ సముదాయంలో ఏర్పాటు చేసిన పార్కు ఇప్పటికే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇక అదే ఉత్సాహంతో వెములవాడ గుడి చెరువు బండుపై 700 మీటర్ల పొడవున సుమారు 12 కోట్ల రూపాయల వీటీడీఏ నిధులతో బండు సుందరీకరణ పనులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ పనులన్నీ పూర్తి కావస్తుండటంతో చెరువు బండు ప్రాంతం సరికొత్త రూపంను సంతరించుకుంది. వీటీడీఏ వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడికి వచ్చే భక్తులలో ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా బండిపై భారీ 40 అడుగుల శివుని విగ్రహంతో పాటు సప్తమాంత్రికల విగ్రహాల ఏర్పాటుకు ఆమె ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. గుడి చెరువు బండుపై కొలువుదీరిన
చెక్కిన ఈ 40 అడుగుల భారీ శివుడి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే సప్తమాంత్రికల విగ్రహాలను కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారు. గత ప్రభుత్వం హయాంలోని ఇక్కడ గ్రీనరీ, ఆకట్టుకునే లైటింగ్ తదితర నిర్మాణ పనులు పూర్తి కాగా త్వరలోనే ఈ సుందర దృశ్యం భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు ఉన్నారు. సో ఒకసారి ఆ 40 అడుగుల భారీ శివుడి విగ్రహం గురించి ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి, నమస్కారం. సో అలాగే ఇప్పుడు ఒక చెరువు కట్ట పైన రాజన్న గుడి ఆలయ చెరువు కట్ట పైన 40 అడుగుల భారీ శివుడి విగ్రహం పనులు పూర్తి కావస్తున్నాయి. సో దానికి ఎంత ఖర్చు వచ్చింది, ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి, ఒకసారి దాని గురించి వివరించండి. వేములవాడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరి వచ్చే భక్తులకు మరి పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క ట్యాంక్ బండ్ లాగా, మినీ ట్యాంక్ బండ్ లాగా నిర్మించడం, దానిపై పార్కు దాదాపు 12 కోట్ల రూపాయలతో ఈ యొక్క పార్కు నిర్మాణం చేసుకోవడం, దానిలో భాగంగా మరి మంచి శివ స్మరణం చేసుకోవాలని చెప్పి వచ్చే భక్తులకు మంచి భక్తి భావాలు కలగని ఉద్దేశంతో ఒక 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు నటరాజు విగ్రహం, సప్తమాతృకల విగ్రహాలు, మరి అనేక కళా కూచిపూడి నృత్యాలకు వేదిక ఉన్నటువంటి విగ్రహాలను మరి ప్రజలకు, భక్తులకు, పట్టణ వాసులందరికీ మంచి వాతావరణం కల్పించే ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు గారు ఈ యొక్క సుందరీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా శివుని విగ్రహం చాలా సుందరంగా, అద్భుతంగా వచ్చినటువంటి విగ్రహం దగ్గర మరి ఇప్పటికే దాదాపు వందలాది మంది భక్తులు క్యూ కట్టి సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం, మరి ఇట్లా వేములవాడ పట్టణానికి గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మరి ఇప్పటికే 150 కోట్ల రూపాయలతో మరి ఆలయాన్ని విస్తరణ చేసుకోవడం, మరి భక్తులకు అదేవిధంగా బోటు 1 కోటి రూపాయలతో కూడా బోటు సౌకర్యం కల్పించడం, ఇట్లా వేములవాడ పట్టణాన్ని వచ్చే భక్తులకు, పట్టణానికి మరి అనుసంధానంగా ప్రజలకు మంచి వాతావరణం కల్పించే ఉద్దేశంతోనే గౌరవ శాసనం చేస్తారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి మరి గౌరవ శాసనసభ్యులు గారికి 150 కోట్లు ఇచ్చినప్పుడు మరి ఆలయాన్ని పూర్తి చేయాలి, పూర్తి చేస్తే మరి భక్తులకు మనం ఒక మంచి మేలు చేసిన ఉద్దేశం చెప్పడం జరిగింది. మరి వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మన శాసనసభ్యులు పూర్తి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వేములవాడ పట్టణాన్ని కూడా అన్ని రకాల్లో ముందు వరుసలో ఉంచాలని గౌరవ శాసనసభ్యులు చెప్తున్నారు. మరి ఈ యొక్క 12 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మినీ బ్యాంక్ లాగా నిర్మించినటువంటి పార్కును కూడా అందుబాటు తొందరలో తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది? అంటే ఆల్రెడీ పనులు పూర్తి కావచ్చున్నాయి, ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది? ఇప్పుడు దాదాపు చివరి దశలోకి వచ్చిన పనులన్నీ అతి తొందరలో ఏదైతే చివరి దశలో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకొని మరి భక్తులు ఎప్పుడెప్పుడు అని వేచి చేస్తున్నటువంటి ఈ పార్కును అతి తొందరలో శాసనసభ్యులు గారు అందుబాటులోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. అలాగని భక్తులకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి ఒక పార్కును, అదేవిధంగా ట్యాంకు బండ్ లాగా ఉన్నటువంటి ఈ యొక్క సుందరీకరణ వాతావరణ ఆహ్లాదపరుచుకుంటున్నాయి ఆస్వాదించాలని కోరుకుంటూ వారికి భక్తులకు, పట్టణ ప్రజలకు అనుసంధానంగా తొందరలోనే తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సో అలాగే ముఖ్యంగా ఆ చెరువు కట్ట పైన ఇంకేమైనా విగ్రహాలు పెట్టే ఆలోచన ఏమైనా ఉందా ముందు? చూద్దాం, అది గౌరవ శాసనసభ్యులు గారు మరి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కానీ అందరితో చర్చించుకొని మరి గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు. ఇంకా ఏమైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆలోచించి వారి దృష్టికి తీసుకెళ్ళి పెట్టే ఆలోచన ఉంటే తప్పకుండా చేస్తాం. అలాగే వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో పనులు భాగంగా రోడ్డు వెడల్పు పనులు కూడా కొనసాగుతున్నాయి. అవి ఎంతవరకు వచ్చినాయి? వీటి కోసం ఎన్ని నిధులు మంజూరయ్యాయి? గత 50 సంవత్సరాల నుండి వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ని డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనేక నాయకులు. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 46 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు చేయడం, మరి ఆ రోడ్డు వెడల్పు చేసినటువంటి రహదారిని పూర్తి చేయడానికి 6,50,00,000 రూపాయలతో ఈ రోడ్డు పనులు జరగడం, అది కూడా ఇప్పటికీ కాంట్రాక్టర్కి 52 లక్షల రూపాయలు కూడా ఫస్ట్ బత ఇవ్వడం. తొందరలోనే ఈ వర్క్ కూడా ప్రారంభం నడుస్తుంది. తొందరలో ఒక 2-3 మాసాల్లో ఆ వర్క్ కూడా పూర్తి చేసి వారికి, ప్రజలకు, భక్తులకు అందుబాటులో వచ్చే విధంగా చేస్తాం. ఎంతవరకు వచ్చినాయి పనులు? కూడా ఎంతవరకు కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు ఎంతవరకు వచ్చాయి పనులు? ఇప్పటికీ ఒక 30% వర్క్స్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ బీటీ రోడ్ వేస్తారు. తొందరలో బీటీ రోడ్ కాగానే ఒక మంచి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఒక మంచి వేములవాడకు వచ్చే భక్తులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఒక బ్యూటిఫికేషన్ ఉండాలని చెప్పి ఒక లైటింగ్ కూడా మంచి లైటింగ్తో ఏర్పడేదని చెప్పి వారి ఉద్దేశంతో కూడా అది కూడా పనులు జరుగుతున్నాయి. అతి తొందరలో ఆ పని కూడా పూర్తి చేస్తాం తెలియజేస్తాం. సో చూసారు కదండి, రాజన్న ఆలయ గుడి చెరువు కట్టపైన 40 అడుగుల భారీ శివుడి విగ్రహము చాలా చక్కగా అద్భుతంగా ఉంది. సో ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇంకా విగ్రహాలు కూడా పెడతామని చెప్పేసి అంటున్నారు. మరి ఎలాంటి విగ్రహాలు కూడా పెడతారో కూడా మనం వేచి చూడాలి. సో ఇదండి, చూస్తూనే ఉండండి బల్గం టీవీ. నేను మీ శ్రవంతి.